ఆంధ్రప్రభకు స్వాగతం. మనం ఇటీవల గమనించాం బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా కూలిపోయింది. బీజేపీ రాజ్యమేలుతుంది. కానీ ఇంకా అక్కడి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన వార్త ప్రకారం టీఎంసీ నాయకురాలుగా మమతా బెనర్జీని తొలగించారు. ఎవరు తొలగించారు? వాళ్ళ పార్టీ వాళ్ళే. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతము ఆ పార్టీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమవుతుంది? స్థాపించింది మమతా బెనర్జీ. కానీ ఇప్పుడు మమతా బెనర్జీకి ఏ విధమైనటువంటి రోల్ అక్కడ లేకుండా అయిపోయింది టీఎంసీలో. మరి ఇప్పుడు ఈ ఎవరైతే టీఎంసీని తొలగించారో వాళ్ళ మాట నగ్గుతుందా? లేకుంటే మమత దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుంది? ఈ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? అలాగే మహారాష్ట్రలో కూడా ఆపరేషన్ టైగర్ అని ఒకటి వింటున్నాం. సో ఈ వివరాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారు. సార్ నమస్కారం. చెప్పండి. బెంగాల్లో జరుగుతుంది, అలాగే మహారాష్ట్రలో జరుగుతుంది. సో వీటి రెండింటి మధ్య ఏమన్నా సమన్వయం ఉందా? అసలు ఏం జరగబోతుంది? మమత పరిస్థితి ఏంటి? కరెక్ట్. సో డెఫినెట్గా వెస్ట్ బెంగాల్కి మహారాష్ట్రకి కొన్ని సిమిలారిటీస్ అనేది స్టైల్ ఆఫ్ అంటే ఎట్లా జరుగుతున్నది గేమ్ అనేది సిమిలారిటీస్ ఉన్నాయి. కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్. కానీ మీరు చూస్తే టీఎంసీ అనేది ఫామ్ అయిందే ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా ఫామ్ అయింది. దానిలో కొంతమంది అనటం చాలా మటుకు యూఎస్ బ్యాకింగ్, సిఐఏ బ్యాకింగ్ ఉందని. ఎందుకంటే తెలిసిందే యుఎస్ ఎప్పుడైనా ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏమున్నా కూడా యుఎస్ వాళ్ళు డైరెక్ట్ గా దాన్ని అటాక్ మోడ్ లోకి వెళ్తారని తెలిసింది. సో అప్పట్లో జ్యోతి బసుది, బుద్ధాదేవ్ భట్టాచార్యజీ వాళ్ళది ఉన్నటువంటి పట్టుని 2011లో మమతా బెనర్జీ ద్వారా సమ్హౌ దే మేనేజ్ టు బ్రేక్ ఇట్ అనేది చెప్తారు. అది కన్ఫర్మ్ కూడా అయ్యింది. దిస్ ఉమెన్ హ్యాస్ టు బి సపోర్టెడ్ అని యుఎస్ కేబుల్స్ లో కూడా ఉన్నాయి. మమతా బెనర్జీని మనం యూ హావ్ టు కంటిన్యూ టు ఎంగేజ్ విత్ అని. మహారాష్ట్రలో అట్లా కాదు. మహారాష్ట్ర వచ్చేసరికి అది ప్యూర్లీ బాలాసాహెబ్ ఠాకరేజీ ఆయనకు ఉన్నటువంటి సిద్ధాంతాల వల్ల, ఆయనకు ఉండేటటువంటి హిందుత్వ ఐడియాలజీ వల్ల, దీనివల్ల అది నిలబడింది శివసేన అనేది. ఇది డెఫినెట్ గా ఈ రెండు ఆస్పెక్ట్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఐడియాలజీను హిస్టరీ. సిమిలారిటీస్ ఎక్కడ వస్తాయంటే మమతా బెనర్జీది ఇతనికి వచ్చేసరికి కూడా పార్టీలో రెబెలియన్ క్రియేట్ చేయటం, అది కూడా చాలా మటుకు చెప్పాలంటే బీజేపీ హస్తంతోనే జరుగుతున్నది. బీజేపీ హస్తం కూడా కొంచెం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది రాజతరంగంలో రాసుంటుంది. ఎప్పుడైనా బయట వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని కూల్చేయాలంటే అది బయటవాడి బలం అనేది కాదు, లోపల ఇంటర్నల్ గా మీది కరప్షన్ అయిపోయి, ఇంటర్నల్ గా డిసగ్రిమెంట్స్ అయిపోయి, ఇంటర్నల్ గా మీకు సరైన హెల్త్ లేనప్పుడు, అంటే శరీరం లాగానే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు బయట నుంచి వచ్చే వైరస్ వల్ల అయిపోతుంది, పని అయిపోతుంది. కానీ ఇమ్యూనిటీ గట్టిగా ఉంటే ఎటువంటి వైరస్ వచ్చినా, లేకపోతే ఎటువంటి బయట నుంచి ఏమైనా అటాక్ వచ్చినా కూడా నిలబడుతుంది. సేమ్ విచ్ గోస్ ఫర్ ఎంపైర్స్, సేమ్ అదే పాలసీ పొలిటికల్ పార్టీస్ కూడా. ఇక్కడ నేను ఎవరిని వైరస్ అనట్లేదు కానీ ఎగ్జాంపుల్ ఇస్తున్నా శరీరానికి. ఇప్పుడు మమతా బెనర్జీది తెలిసిందే, టీఎంసీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా మెయింటైన్ చేశారు. 2011 నుంచి గట్టిగా మెయింటైన్ చేశారు. ఎంతో పొలిటికల్ వైలెన్స్ జరిగింది. అవి జరిగినా కూడా బీజేపీ ఎట్లాగొట్లా అదంతా నిలదొక్కుని ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఫామ్ చేసింది. మమతా బెనర్జీ గారికి ఉండేది డైరెక్ట్ గా ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ కమాండ్, నేషనల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ టీఎంసీ అనేది అభిషేక్ బెనర్జీ. ఆమె అల్లుడు అవుతారు, మేనల్లుడు ఏదో అవుతారు. అట్లాగే మనకి మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ ఠాకరే గారి వాళ్ళ సొంత ఆయన పుత్రుడు ఆదిత్య ఠాకరే, ఆయన కూడా చాలా మటుకు చిన్నగా ఎలివేట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ అభిషేక్ బెనర్జీ లెవెల్లో వెళ్ళాలి. అభిషేక్ బెనర్జీ మీరు చూస్తే ఇంకా చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, భయపడ్డారు జనాలు ఆయన. టు ది ఎక్స్టెంట్ ఎట్లా అంటే ఇప్పుడు జహాంగీర్ ఖాన్ అని ఆ ఫాల్తా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, లేకపోతే షేక్ షాజహాన్, నార్త్ పరగనాస్, సౌత్ 24 పరగనాస్, ఆ ఏరియాస్ బంగ్లాదేశ్ బార్డర్స్ దగ్గర డైరెక్ట్ అభిషేక్ బెనర్జీకి రిపోర్ట్ చేయడం, అభిషేక్ బెనర్జీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం, ఎవరిని వాళ్ళని టచ్ చేయకపోవడం. వాళ్ళు అడిగారు కాబట్టి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వెళ్ళడానికి వీలేదని చెప్పడం. ఇదంతా ఒక 30 ఏళ్ల నుండి 37 ఏళ్ల దాకా అభిషేక్ బెనర్జీ నడిపినటువంటి సామ్రాజ్యం. సో నేచురల్ వాళ్ళు ఓడిపోయిన మరుక్షణం ఏమవుతుంది, కోపాలు అనేది ఉంటాయి. ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు, ఎంతో మంది తృణమూల్ కాంగ్రెస్ కి 2011 నుంచి వాళ్ళు టైం ఇవ్వడమే కాకుండా దాని ముందర కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వెటరన్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కొత్త చీఫ్ లాగా డిక్లేర్ చేశారు, ఎవరు అరూప్ రాయ్ అనే అతను డిక్లేర్ చేశారు. ఆయన 2011 నుంచి కన్సిస్టెంట్ గా హౌరాలో గెలుస్తూనే ఉన్నారు. ఆయన 1958 బాన్ ఆయన, రైట్, ఈజ్ సిగ్నిఫికెంట్లీ అంటే లేట్ 60s లో ఉన్నారు ఆయన. సో అటువంటి మనిషిని ఇప్పుడు చేశారు. సో ఇప్పుడు అభిషేక్ బెనర్జీ వాళ్ళందరి మీద అధికారం చూపిస్తూ రౌడీజం చేస్తుంటే ఎవరు తట్టుకోరు. సో మమతా బెనర్జీ గారిది కూడా ఒక ఫ్యామిలీ పార్టీ లాగా నడిపారు టీఎంసీ. ఇప్పుడు తెలిసిందే అయిన వెంటనే 60 మంది దాకా రెబెల్ ఎమ్మెల్యేస్ లాగా వాళ్ళు మేము ఒరిజినల్ టీఎంసీ అన్నట్టు అన్నారు. అని ఇవాళ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ అభిషేక్ బెనర్జీ ఇస్ నాట్ ద నేషనల్ జనరల్ సెక్రటరీ డిక్లరేషన్ ఇచ్చారు. ఇవాళ ఏమన్నారు, దట్ మమతా బెనర్జీ మా పార్టీ చీఫ్ కాదు, కావాలంటే ఆమె మా మార్గదర్శక మండలిలో అడ్వైజర్ లాగా ఉండాలంటే ఉండొచ్చు కానీ బట్ షీఈ్ నాట్ అవర్ చీఫ్. ఈవెన్ అభిషేక్ బెనర్జీని పూర్తిగా సస్పెండ్ చేస్తారు. కరెక్ట్. సో సస్పెండ్ చేయడం అది చేశారు వాళ్ళు. దాని వ్యాలిడిటీ ఏంటనేది చెప్పలేము, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పార్టీని కంట్రోల్ చేసే చీఫ్ అనేది మమతా బెనర్జీ. అట్లాగే అభిషేక్ బెనర్జీ జనరల్ సెక్రటరీ, అట్లాగే వాళ్ళకి పార్లమెంట్ లో కూడా మహువా మొయిత్రా వీళ్ళందరూ సపోర్ట్ లో వాళ్ళకు ఉన్నారు.
సో ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్షన్స్ లో ఏది జెన్యున్ టీఎంసీ అనేది మనం చూడాలి. Yeah. ఇది డిసైడ్ చేసేది ఎవరు? ఇది డిసైడ్ చేసేది అరూప్ రాయ్ని డిక్లేర్ చేసి మమతా బెనర్జీని సస్పెండ్ చేసినటువంటి ఇతను రితబ్రత బెనర్జీను కాదు, అట్లాగే మమతా బెనర్జీను కాదు. డిసైడ్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Yeah. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఉండేటటువంటి ఆ రూల్స్ లో కూడా ఐ థింక్ ఆర్టికల్ 15 ఏదో ఉంది. దాంట్లో క్లారిటీగా ఏముంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైనా ఒక పార్టీలో ఇద్దరము పార్టీ మాది, లోగో మాది, సింబల్ మాది అని 2 ఫ్యాక్షన్స్ 3 ఫ్యాక్షన్స్ వస్తే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దే కెన్ డిసైడ్ హూ ఇస్ వాట్. దానికి బేసిస్ ఏంటి? ఒక బేసిస్ ఏంటంటే వాళ్ళకు ఉండేటటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ సంస్థ మీద ఎంత పట్టు ఉందనేది చూస్తున్నారు 2 ఫ్యాక్షన్స్ లో. రెండోది లెజిస్లేషన్ లో ఎంత నంబర్స్ ఉన్నాయి వాళ్ళకి, అసెంబ్లీలో మీకు ఎంతమంది ఉన్నారు, మీకు ఎంతమంది ఉన్నారు అది చూస్తారు వాళ్ళు. మూడోది వచ్చేసరికి దీనికి ఫౌండింగ్ ఎవరు, దీనికి హిస్టారికల్ గా ఎవరు ఉన్నారు అది చూస్తుంది. నాలుగోది దీనికి సంబంధించే డాక్యుమెంట్స్, దీనికి సంబంధించే రికార్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో చూస్తుంది. ఇది కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ అని కూడా వాళ్ళు కావాలని కొంచెం ఇప్పుడైనా లీగల్ గా చేస్తారు. ఒక ఎండింగ్ లో కొంచెం ఇట్లా లూప్ హోల్ లాగా పెట్టి ఉంచుతారు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే రికార్డ్స్, డేటా, అన్ని డాక్యుమెంట్స్ అని ఎవరి పట్ల ఉంటుంది? మమతా బెనర్జీ పట్లనే ఉంటుంది. హిస్టారికల్ గా ఫౌండింగ్ ఏమని చూస్తే మొత్తం మమతా బెనర్జీ బేసిస్ మీదనే ఫౌండింగ్ అండ్ షీ వాజ్ ద ఫిగర్ హెడ్, షీ వాజ్ ద పర్సనాలిటీ, ఆమె బేసిస్ మీద ఉంది. ఈ రెండు ఆమెకు పాయింట్స్ వెళ్తుంది. కానీ లెజిస్లేటివ్ నంబర్ అనేది చూస్తే మాత్రం రితబ్రత బెనర్జీను, అరూప్ రాయ్ వీళ్ళు తీసుకుని వచ్చినటువంటి రెబెల్ గ్రూప్ దానికి లెజిస్లేటివ్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే రెండో ఆస్పెక్ట్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ లో ఇప్పుడు బూత్ లెవెల్ దాకా ఎవరికి గ్రిప్ ఉంటుందంటే వీళ్ళకే గ్రిప్ ఉంటుంది. ఆర్ మోర్ నంబర్స్ కాబట్టి ఉంటుంది. సో 2-2 ఉంది, వీళ్ళకి 2 పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళకి 2 పాయింట్స్ ఉన్నాయి. రైట్, దానిపైన ఇప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ అన్నారు. అదర్ ఫ్యాక్టర్స్ ఏంటనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది చూసి నిర్ణయించాలి. సో సేమ్ మహారాష్ట్రలో జరిగినప్పుడు కూడా ఏకనాథ్ షిందేజీకి వచ్చేసరికి నంబర్స్ ఉన్నాయి, మెజారిటీ నంబర్స్ ఆయన బయటకు తీసుకొచ్చారు. సార్, ఈ మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ ఏంటది, ఏం జరగబోతుంది అది? రైట్, ఇది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అండి. ఒకవైపు టీఎంసీ నుంచి నంబర్స్ యాడ్ అవుతుంటాయి. మనకు తెలిసిందే లోక్సభలో ఒరిజినల్ గా బీజేపీకి 300 దాటలేదు. రైట్, సో దాని తర్వాత ఎన్డీఏ మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ వల్ల, నితీష్ కుమార్ సపోర్ట్ వల్ల కొంచెం నంబర్స్ వచ్చాయి టు ఫార్మ్ ద గవర్నమెంట్ అంతా. దానిపైన ఇప్పుడు చిన్నగా మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ నుంచి 20 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ బీజేపీ ఎన్డీఏకి కలుస్తున్నట్టే దాదాపుగా. అట్లాగే ఇంట్రెస్టింగ్ ఏంటి, 6 వచ్చేసరికి శివసేనలో ఉద్ధవ్ ఠాకరే ఫ్యాక్షన్ నుంచి వాళ్ళు ఏక్నాథ్ షిండేకి సపోర్టుగా వచ్చేసి వాళ్ళు కూడా ఎన్డీఏకి సపోర్టుగా వస్తున్నారు. దీంతో ఎసెన్షియల్లీ ఏమవుతుందంటే బీజేపీ ఆ 2/3 మెజారిటీ మార్క్ ఇంకా 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 దగ్గర పడుతుంది. సో ఈ ఓవరాల్ ఈక్వేషన్ చూస్తే అరౌండ్ 363 ఎంతో ఉంటే 2/3 మెజారిటీ అవుతుంది, 362 అనుకుంటా, 63 2/3 మెజారిటీ అయితే ఆల్మోస్ట్ 318-319 సీట్స్ దాకా వచ్చేస్తుంది. విశ్లేషణ ప్రకారం కేవలం ఒక 6 నుంచి 7 సీట్లు కనుక దొరికితే డీలిమిటేషన్ బిల్లు పాస్ అయిపోతుంది, క్రాస్ ఓటింగ్ జరుగుతాయి, వేరే వాళ్ళు ఓట్లు చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో బై అండ్ లార్జ్ అయిపోయింది. సో దీంట్లో ఇది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏక్నాథ్ షిందేజీ అన్నారు ఆపరేషన్ టైగర్ అనేది మేము చేసాము, చేసి 6 తీసుకొచ్చాం, 6 టైగర్స్ వస్తున్నారు మా దగ్గరికి అన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళు అనటం ఏంటి, మేము ఉద్ధవ్ ఠాకరే గారితో ఉన్నాం కానీ వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసే విధానం బాగాలేదు, వాళ్ళు మాకేం ఫండ్స్ ఇవ్వట్లేదు ఏమి చేయడానికి, దానివల్ల వీఆర్ గోయింగ్ దేర్ అని. దానిపైన ఇంకోటి ఏం చేస్తారు, ఇది ముందరే గ్రహించారు. గ్రహించి సంజయ్ రావుత్ మొన్న అన్నారు, ఎవరైనా అటువైపు వెళ్తే మాత్రం జాగ్రత్త, ముంబైలో అడుగు పెట్టడానికి లేదు, మీకు పరిణామాలు భయంకరంగా ఉంటుంది, ఇండియన్ ఆర్మీ వచ్చి కూడా మిమ్మల్ని కాపాడటానికి ఉండదు, అట్లా మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడటం వల్ల వాళ్ళకి ఏం లాభం ఉంటుంది? నిజం చెప్పాలంటే ఇవన్నీ ఇంకా దూసేస్తుంది. ఎవరు ఇవాళ బెదిరిస్తే ఎవరు బెదిరిపోయేంత లెవెల్లో ఎవరు లేరు, సామాన్యులే లేరు, వీళ్ళందరూ పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళని ఎట్లా అంటారు? సో సంజయ్ రావుట్ ఇట్లాంటివన్నీ అనడం వల్ల, అందుకని కొంతమంది అంటారు సంజయ్ రావుట్ కూడా ఎన్డీఏ మనిషి ఏమో, ఆయన చేసే పనులన్నీ వీళ్ళకి లాభం వస్తుంది అంటారు. సో ఎసెన్షియల్లీ దానివల్ల 6 ఇప్పుడు స్విచ్ అయిపోయారు, స్విచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అది కూడా వీళ్ళు అన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ జీ అండ్ ఏక్నాథ్ షిందే కూడా అనేది, ప్రతి సర్జరీ మేము పూర్తి కంప్లీట్ అయ్యేదాకా మేము వదలము. ఆ సర్జరీ లేదని ఇంతకు ముందు ఆపరేషన్ కమల్ లాగా చేసి ఏక్నాథ్ షిందేజీని లాక్కున్నారు. ఇప్పుడు ఆపరేషన్ టైగర్ లాగా కంప్లీట్ గా ఉద్ధవ్ ఠాకరే టీం కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేస్తున్నట్టు. సో ఇది కూడా ముందర గ్రహించిందే. సో ముందు మేబీ నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ మీద ఇట్లాంటివి జరగచ్చేమో అనే మాటలు వస్తున్నాయి. సో దాంతోపాటు ఆర్గనైజేషన్ వైజ్ కూడా ఏక్నాథ్ షిందేజీ వైపునే ఉన్నారు. ఎందుకున్నారంటే చాలా మంది కొంచెం ఉద్ధవ్ ఠాకరేజీతో విసిగిపోయి ఉన్నారు, ఆదిత్య ఠాకరేతో విసిగిపోయి ఉన్నారు, సంజయ్ రావుత్జీతో కూడా విసిగిపోయి ఉన్నారు. ఆర్గనైజేషన్ కూడా అందుకని పీపుల్ ఆర్ రెడీ టు సపోర్ట్ షిందే. కానీ ఫౌండింగ్ వైజ్, లెగసీ వైజ్ చూసుకుంటే ఇట్ ఇస్ శివసేనలో ఇతరు ఉద్ధవ్ ఠాకరే. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటి, దానికి కాంపిటీషన్ గా వాళ్ళు ఏమంటారు అప్పట్లో ఎలక్షన్ కమిషన్ కి, అవును ఫౌండింగ్ ఈ ఐడియాలజికల్ ఆ లీనియేజ్ లో వచ్చేది ఉద్ధవ్ ఠాకరే అయినా కూడా బాలాసాహెబ్ ఠాకరే ఎటువంటి సిద్ధాంతాలు పెట్టుకుని దానికి వ్యతిరేకంగా వెళ్ళారు. సో ఫౌండేషనల్ హిస్టారికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ శివసేన ఏంటో ఉద్ధవ్ ఠాకరే పాటించట్లేదు కదా, పాటించినప్పుడు ఆయనకి ఏం బేసిస్ మీద ఇస్తారు? సో ఇటువంటి వాదనతో చివరికి ఏమైపోయింది, మొత్తం స్వే అయిపోయి ఏకనాథ్ షిందే వైపు వెళ్ళిపోయింది. దానివల్ల వాళ్ళకి పార్టీ సింబల్, వాళ్ళకి రికగ్నిషన్ వచ్చి ఉద్ధవ్ ఠాకరేకి సైడ్ లైన్ అయిపోయారు. సో
సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుంది, Hmm. ఎందుకంటే మనకు తెలిసిందే పార్లమెంట్ లో కూడా 20 మంది జంప్ అయ్యారు, 28 మందో ఎంతో Yes. ఉంటే లోక్సభలో వాళ్ళందరూ ది సెడ్ మాకు టీఎంసీతో సంబంధం లేదు, వీఆర్ అనదర్ ఫ్యాక్షన్. మీరు అసెంబ్లీలో చెప్పొచ్చు కానీ అది మీరు పార్లమెంట్ లో చెప్పడానికి లేదు, బికాస్ యూ హ్యావ్ కమ్ ఇన్ యాస్ టీఎంసీ. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎన్సిపిఐ అనే ఒక పార్టీతో చేతులు కలిపారు. ఎన్సిపిఐ, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా, అది మేజర్ గా దాని ఆపరేషన్స్ ఉండేది హౌరాలో. అండ్ అదే హౌరాలో 2011 నుంచి ఎవరు గెలుచుకుంటూ వస్తున్నారు ఎమ్మెల్యేగా అంటే దట్ ఇస్ శ్రీ అరూప్ రాయ్ జీ, హూ ఇస్ Okay. నౌ ద చీఫ్ ఆఫ్ టీఎంసీ. టీఎంసీ. సో ఇది పబ్లిక్ లో ఎక్కడ లేదు, మీడియాలో ఎక్కడ లేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఆర్ నాకు ఏం అర్థమవుతున్నదంటే ఈ ఈక్వేషన్ లో అరూప్ రాయ్ జీ కూడా ఆయన ఇచ్చినటువంటి సజెషన్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కోర్ కాన్స్టిట్యూయెన్సీలో ఉండేటటువంటి ఎన్సీపీ, దానికి వేరే సపోర్ట్ ఏం లేదు, స్ట్రెంత్ ఏం లేదు దానికి. Yes. త్రిపురలోను వెస్ట్ బెంగాల్ చేస్తుంది కానీ సీట్స్ ఏం లేవు. బట్ స్టిల్ దానిని సిగ్నిఫికెన్స్ గా పెట్టుకోవడం ఎందుకంటే ఎసెన్షియలీ అరూప్ రాయ్ జీకి ఒక సమ్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది హౌరాలో ఉండేసరికి. సో ఓవరాల్ ఇదంతా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ గా జరుగుతుంది. ఇట్స్ మ్యాసివ్ బ్లో టు మమతా బెనర్జీ జీ. ఆమె కూడా అందరికి డిస్క్వాలిఫికేషన్ లెటర్స్ ఏవో పంపించారు, క్లెయిమ్స్ పెట్టారు, పార్టీస్ మొత్తం మార్చారు. మహువా మొయిత్రా కూడా నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో అవన్నీ చేస్తున్నది. కానీ నాకేం అనిపిస్తుంది అంటే ముందు ముందు కొంచెం ఇదంతా మమతా బెనర్జీ జీకి అగేన్స్ట్ గానే వెళ్తుంది. అరూప్ రాయ్ విల్ ఓన్లీ బి డిక్లేర్డ్ as ద చీఫ్ ఆఫ్ టీఎంసీ. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని కేటాయించారు. విన్నారు కదా రీసెర్చ్ అనలిస్ట్ శ్రీ ఆదిత్య కృష్ణ గారి యొక్క విశ్లేషణ, అటు బెంగాల్ ఇటు మహారాష్ట్ర. మనం గుర్తించాల్సింది ఏంటంటే మనందరం చూసాం మమతా బెనర్జీ గారు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ఇటుకతోటి అంత పెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఆపుకోలేకపోతున్నారు. గెలుపోటములు సాధారణమే, వస్తుంటాయి పోతుంటాయి. కానీ పార్టీని నిలుపుకోలేకపోవడం, ఆ పార్టీలో భాగంగా లేకపోవడం అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి పార్టీ నిర్మించడమే కాదు, దాని వారసుల విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకి బెంగాల్ విషయంలో తెలుస్తుంది. అలాగే మహారాష్ట్రలో కూడా వాళ్ళ యొక్క లెగసీ ఏదైతే వాళ్ళ వారసత్వం ఉందో, బాల్ ఠాకరే గారి వారసత్వాన్ని దాన్ని నిలుపుకోలేకపోయారు. ఒక విధంగా ఆదిత్య ఠాకరే యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అనేది కూడా మనకు వినిపిస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.